హలో హాయ్ వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ లర్న్ విత్ సందరి. ఈరోజు మనం నెంబర్ సిస్టంలో యూనిట్ డిజిట్ పైన కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతున్నాం. యూనిట్ డిజిట్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఆప్షన్ ఎలిమినేషన్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ యూనిట్ డిజిటే కదా అని తీసేయకుండా యూనిట్ డిజిట్ని నేర్చుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, లెట్స్ బిగిన్ ద క్లాస్. సబ్స్క్రైబ్ చేయని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, రిమైండర్ థియరీలో ఇది ఒక కాన్సెప్ట్ అండ్ యూనిట్ డిజిట్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ప్రతి ఒక్క సొల్యూషన్లో, ఆప్షన్ ఎలిమినేషన్లో. సో క్రిస్టల్ క్లియర్గా వినండి, నెమ్మదిగా చెప్పుకుందాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్కి వస్తే ఫస్ట్ క్వశ్చన్ చదుదాం. ఇఫ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 433 into 456 into 43n is n plus 2, then what is the value of n? అంటే క్వశ్చన్లో ఏమడిగారు, యూనిట్ డిజిట్ అనేది ఇక్కడ n వాల్యూ సంథింగ్ తీసుకుంటే n ప్లస్ 2 అనే వాల్యూ దేనికి సాటిస్ఫై అవుతుంది అంటే మనకు ఆప్షన్లో ఇస్తారు కొన్ని ఆప్షన్స్ ఏ 2 బి 4 సంథింగ్ సి 6. నేను ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఆప్షన్ పైననే సాల్వ్ అవుతుంది, ఆప్షన్ పైననే సొల్యూషన్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కటి ఆప్షన్ కరెక్ట్ కాదు, ఒకటే ఆప్షన్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో మనం ఈ రెండిట్లలో యూనిట్ డిజిట్ తీసుకుంటే 6 3 18 అంటే మనకు ఇందులో యూనిట్ డిజిట్ వచ్చేసరికి 8 ఇంటూ మనకి మిగిలింది 433n అనేది తీసుకుంటే దీని యూనిట్ డిజిట్ n ప్లస్ 2 అన్నారు. సో ఇక్కడ మనం 1 పెట్టుకుంటే యూనిట్ డిజిట్ అనేది ఏమవుతుంది, 8 అవుతుంది. సో ఇక్కడ మనం 1 ప్లస్ 2 ఎంత 3, సాటిస్ఫైడా కాదు. సో నెక్స్ట్ 2 వాల్యూ పెట్టుకుంటే 8 2 16 6, 2 ప్లస్ 2 4, 3 పెట్టుకుంటే 4 5, నెక్స్ట్ అలానే 4 పెట్టుకుంటే 2, 4 ప్లస్ 2 6, 5 పెట్టుకుంటే 0, 5 ప్లస్ 2 7, 6 పెట్టుకుంటే 8. సో 6 పెట్టుకుంటే 8. సో n వాల్యూ ఎక్కడ సాటిస్ఫై అవుతుంది, 6లో సాటిస్ఫై అవుతుంది. సో ఇలా ఆప్షన్ అనేది ఇలా మనం డైరెక్ట్ తీసుకుంటే ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ప్రకారం ఈ ఆప్షన్స్తో తీసుకుంటే డైరెక్ట్ 2 4 6 5 అనేది చూసుకోవచ్చు. ఒకవేళ ఆప్షన్స్ ఇవ్వకుండా, ఆప్షన్స్ అనేది క్వశ్చన్లో పక్కా ఇస్తారు, నేను ఇక్కడ ఆప్షన్స్ ఎందుకు ఇవ్వలేదు అంటే ఇలా ప్రతి ఒక్క వాల్యూని చెక్ చేయడానికి మీకు ఇవ్వలేదు, అంటే కాన్సెప్ట్ అనేది నేర్చుకోవడానికి మీకు ఆప్షన్స్ అనేవి ఇవ్వలేదు. ఫస్ట్ ఇప్పుడు ఆప్షన్స్ అనేవి ఇవ్వకపోతే మనం ఎలా చేస్తాం, 1 తీసుకుంటాం, నెక్స్ట్ 2 తీసుకుంటాం, 3 తీసుకుంటాం, ఇలా ఎక్కడ వాల్యూ సాటిస్ఫై అవుతుందో అక్కడ దాకా మనం తీసుకొని ఆ వాల్యూ సాటిస్ఫై అయినప్పుడు అక్కడ ఆపేస్తాం. సో ఇక్కడ చూడండి, సేమ్ ఆల్రెడీ డిస్కస్ చేసినట్టే 1 తీసుకుంటాం. 1 తీసుకున్నప్పుడు ఇక్కడ 1 తీసుకున్నప్పుడు ఏమైతే యూనిట్ డిజిట్ అనేది 8 అవుతుంది. 8 అయినప్పుడు ఇక్కడ మనకి ఏమొచ్చే కండిషన్లో యూనిట్ డిజిట్ అనేది ఏముండాలా, n ప్లేస్లో 1 పెడితే 1 ప్లస్ 2 అనేది 3. ఇక్కడ యూనిట్ డిజిట్ ఏమవుతుంది 8. క్వశ్చన్ ఇచ్చిన ప్రకారం సో 8కి 3కి మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి సో ఇది కాదు, అంటే 8 నాట్ ఈక్వల్స్ టు 3. సో 2 పెట్టుకుంటే ఇక్కడ 2 పెట్టుకుంటే n వాల్యూ 6 అవుతుంది. సో మనం ఆప్షన్లో 2 పెట్టేసుకుంటే 4 అవుతుంది, అంటే యూనిట్ డిజిట్ ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడేమో 6 వస్తుంది. సో ఇది కూడా కాదు. సో ఇలా పెట్టేసుకుంటూ వెళ్తే లాస్ట్కి మనకి 6 వాల్యూ ఇక్కడ సాటిస్ఫై అవుతుంది. 6 పెట్టుకుంటే 8 వస్తుంది యూనిట్ డిజిట్. సో ఇక్కడ n ప్లస్ 2 అన్నప్పుడు 6 ప్లస్ 2 ఎంత 8. సో ఈ వాల్యూ అనేది సాటిస్ఫై అవుతుంది. సో ఆప్షన్ ఏంటిది 6. సో ఆప్షన్ ప్రకారం వెళ్తే డైరెక్ట్ 2 పెట్టేసుకుంటాం. 2 పెట్టేసుకుంటే 8 2 16, 16 అంటే యూనిట్ డిజిట్ 6, 2 ప్లస్ 2 4, సాటిస్ఫై కాదు. నెక్స్ట్ 4 పెట్టేసుకుంటాం. 4 పెట్టేసుకుంటే 4 8 2 వస్తుంది, 32 వస్తుంది, 2 వస్తుంది యూనిట్ డిజిట్. 4 ప్లస్ 2 6,
ఇది కాదు, ఇక్కడ 6 పెట్టేసుకుంటే సాటిస్ఫై అవుతుంది. చూసారు, 5 అనేది మనం చూడగానే ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే 8 5 40 0 అవుతుంది, 7 అవుతుంది కాబట్టి 5 అనే వాల్యూ తీసుకోవడం అవసరం లేదు. సో ఇలా ఆప్షన్ ఎలిమినేషన్తో కూడా ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటా ప్రాబ్లం క్లియర్గా. ఓకే, సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్లో ఏం అడిగారు? ఫైండ్ అవుట్ ద యూనిట్ డిజిట్ ఇన్ 6 7 3 5 4 హోల్ టు ది పవర్ ఆఫ్ 1 2 3 7. సో దీని యొక్క యూనిట్ డిజిట్ అని అడిగారు. ఆల్రెడీ మనకు తెలిసిన కాన్సెప్టే, 4కి ఆడ్ ఉంటే యూనిట్ డిజిట్ ఏంటిది? 4. ఆల్రెడీ మనం నేర్చుకున్న ఇంతకుముందు క్లాస్లో మనం నేర్చుకున్న సైక్లింగ్ అనేది కొన్నిటికి 4కి రిపీట్ అవుతుంది, కొన్నిటికి 2కి ఆడ్ ఈవెన్ ఉంటుంది, కొన్నిటికి ఒకటే ఉంటుంది. 6కి అన్నిటికి ఎప్పుడు 6 ఉంటుంది, 5కి 5 ఉంటుంది, 4కి 9కి ఆడ్ ఈవెన్ సైకిల్ ఉంటుంది, మిగతా నెంబర్స్ అన్నిటికి 4 4కి సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో 4కి మనకి ఆడ్ ఈవెన్ సైకిల్ కాబట్టి 4కి ఈవెన్ సైకిల్ ఏమో 6, 4 టు ది పవర్ ఆఫ్ ఆడ్ ఉంటేనేమో 4, 4 టు ది పవర్ ఆఫ్ ఈవెన్ ఉంటేనేమో 6. ఓకే, ఇది ఈవెన్, ఆడ్ అండ్ ఈవెన్. 4 టు పవర్ ఆఫ్ ఆడ్ ఉంటే 4, 4 టు పవర్ ఆఫ్ ఈవెన్ ఉంటే 6. సో 4 టు పవర్ ఆఫ్ ఇది ఏంది? ఆడ్ నెంబర్ కాబట్టి సో మనకి 4. ఆడ్ ఈవెన్ అంటే బేసి సంఖ్య, ఇంకేమంటారు కరెక్ట్ ఎగ్జాక్ట్ నాకు తెలియదు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సేమ్ ఇందులో కూడా ప్రతి ఒక్కటి 23 టు ది పవర్ ఆఫ్ 21, 24 టు ది పవర్ ఆఫ్ 22, 26 టు ది పవర్ ఆఫ్ 23, 27 టు ది పవర్ ఆఫ్ 24, 25 టు ది పవర్ ఆఫ్ 25. సో ఇవన్నీ మల్టిప్లై చేసిన తర్వాత మనకి వచ్చే యూనిట్ డిజిట్ ఏంటిదని అడిగారు. సో సారీ, ఆల్రెడీ ఆన్సర్ రాసేసా. సో ఇలా చూసినప్పుడు మనకి ఎప్పుడైనా యూనిట్ డిజిట్లో చూసినప్పుడు 5 ఉందో చూడండి ఒకసారి. 5 అనేది ఉంటే సో ఈ 5లో 2 అనేది ఏదైనా మల్టిపుల్ ఉన్నదంటే పక్క అది 0నే, ఎందుకంటే దీని యూనిట్ డిజిట్ ఆల్రెడీ మీకు తెలిసిందే. 25 టు పవర్ ఆఫ్ 25 అయినా ఓల్ లేదంటే 5 స్క్వేర్ రాసుకొని ఓల్ టు పవర్ ఆఫ్ 25 రాసుకొని దీన్ని మళ్ళీ సాల్వ్ చేస్తే 5 టు పవర్ ఆఫ్ 50 వస్తుంది. సో మనకు తెలిసిన కాన్సెప్ట్ ప్రకారం 5 పవర్ ఏది ఉన్నా యూనిట్ డిజిట్ అనేది 5 ఉంటుంది. సో ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత? 5. సో ఇక్కడ 7కి సైకిల్, సో ఈ తర్వాత మాట్లాడుకుందాం. సో 6కి సైకిల్ మాట్లాడుకుంటే 6 పవర్ ఏది ఉన్నా లాస్ట్కి 6 ఉంటుంది. సో 6 5 30. సో మనకి 0తోనే ఏది మల్టిప్లై చేసా 0నే ఉంటుంది కాబట్టి సో ఆఫ్ కోర్స్ 0. ఫర్ సపోజ్ ఇక్కడ 4 ఉంది, 4 టు పవర్ ఆఫ్ ఈవెన్ ఉంటే ఏమందాం? 6 అనుకున్నాం. సో 6 6 5 6 30 అంటే యూనిట్ డిజిట్ 0. 0 ఇంటూ 6 0, 0 ఇంటూ ఈ సైకిల్ చేసుకున్న తర్వాత కూడా సంథింగ్ 9 వచ్చినా కూడా 0 ఇంటూ 9 0. సో ఇలా ఈ ప్రాబ్లమ్ని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. అబ్జర్వేషన్ అనేది క్వశ్చన్లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాబ్లంకి వస్తే సేమ్ కాకపోతే కొంచెం డిఫరెంట్. ఫైండ్ అవుట్ ద యూనిట్ డిజిట్ 7 టు ది పవర్ ఆఫ్ 95 మైనస్ 3 టు ది పవర్ ఆఫ్ 58. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు 5 మైనస్ 4 ఉందనుకోండి. 5 మైనస్ 4 ఉంటే యూనిట్ డిజిట్ ఎంత అవుతుంది? 1. ఫర్ సపోజ్ 396 మైనస్ 4 అనేది కదా మళ్ళీ మైనస్లోకి వెళ్ళిపోద్ది. 382 తీసుకుంటే మన యూనిట్ డిజిట్ అనేది 4. సో మనకి లాస్ట్ డిజిట్తోనే సంబంధం, అంటే లాస్ట్ డిజిట్ మైనస్ చేసుకుంటే మళ్ళీ వచ్చేది లాస్ట్ డిజిట్ మాత్రమే. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ ఉపయోగిస్తాం. సో 7కి 4 4 సైకిల్కి రిపీట్ అవుతుంది కాబట్టి 95ని 4తో డివైడ్ చేస్తే 4 2 8, 4 1 బార్ అవుతుంది, 4 3 12. సో 3 సైకిల్ 3 రిమైండర్ ఉంటుంది. సో 7 టు ది పవర్ ఆఫ్ 3 మైనస్ ఇక్కడ కూడా 3 కూడా 4 4 సైకిల్ రిపీట్ అవుతుంది కాబట్టి 4తో డివైడ్ చేస్తే 4 1 4, 1 బార్ ఆఫ్ 4 4 16, 2 రిమైండర్. సో 3 టు పవర్ ఆఫ్ 2. ఇక్కడ మనం వేసుకున్నది రిమైండర్ మాత్రమే వేసుకుంటాం. ఓకే, 7 7 49, 9 ఇంటూ 7 3, 3 మైనస్ 3 3 9. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది? యూనిట్ డిజిట్ అనేది -6 వచ్చింది. సో -6 వచ్చినప్పుడు ఏం చేస్తాం?
10 నుంచి 6 తీసేస్తే 4 ఇస్ ద యూనిట్ డిజిట్. ఇది సో సేమ్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మైనస్ కాన్సెప్ట్ చెప్తా. 3 9 6 సేమ్ నెంబర్ తీసుకుందాం. సో కానీ ఇక్కడ ఏం చేస్తామంటే 3 8 7 తీసుకుందాం. సో 6 - 7 ఎంత? -1 వస్తుంది. సో -1 10 నుంచి 1 తీసేస్తే ఎంత వస్తుంది? 9 వస్తుంది. సో ఇలా చూడండి, కావాలంటే మైనస్ చేసుకోండి. 387 చేస్తే ఇక్కడ 16 అవుతుంది. 60 - 7 9, 1 బారో పోయింది కాబట్టి 0. ఇక్కడ 2 ఉంటుంది, 2లోకి వెళ్ళి 3 వెళ్ళదు కాబట్టి మైనస్లో వస్తుంది. సో మైనస్లో 3 బారో ఏం లేదు, 3 - 3 0. సో ఇది ఆన్సర్, ఓకేనా. సో మైనస్లో ఉంటే దాన్ని 10 నుంచి మైనస్ చేస్తే మనకు వచ్చేది యూనిట్ డిజిట్ మాత్రం, ఓకే. సో ఇక్కడ మైనస్లో వచ్చింది 6, 10 - 6 4. సో 4 ఈజ్ ద యూనిట్ డిజిట్. అందరికి అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అర్థమైనట్టు మైనస్ యూనిట్ డిజిట్ వస్తే ఎలా చేయాలో, రిమైండర్లో వేరు, ఇక్కడ వేరు, యూనిట్ డిజిట్లో వేరు, రిమైండర్లో వేరు. మళ్ళీ ఇంకోటి చూపిస్తా. 462 - 451. సపోజ్ ఇక్కడ 3 తీసుకుందాం. 3 తీసుకుంటే 463 - 1, ఇక్కడ 1 3 - 1 మన యూనిట్ డిజిట్ కావాలి కాబట్టి 3 - 1. సో ఈ ప్లేస్లో వస్తుంది కదా, 2 వస్తుంది డైరెక్ట్, ఓకే సారీ. ఇక్కడ 7 తీసుకుందాం. సో ఇక్కడ 7 తీసుకుందాం, ఓకే. 463 - 457. 457 తీసుకుంటే ఏమవుతుంది? 3 - 7 - 4. సో 10 - 4 6. 6 అనేది యూనిట్ డిజిట్. సో చూద్దాం 6 వస్తుందా రాదా అని. 457 బారో 1 వస్తుంది, 13 7 ఎంత? 336 550 0, ఓకేనా. 6 అనేది యూనిట్ డిజిట్. 6 అనేది యూనిట్ డిజిట్. ఇక మనం డైరెక్ట్ యూనిట్ డిజిట్ తీసుకుందాం. అంటే 3 - 7 తీసుకుంటే మనకు వచ్చింది -4. అందరు తెలుసు అనుకుంటా. ఇది కూడా, ఈ కాన్సెప్ట్ కూడా ఏది గ్రేటర్కి సింబల్ ఉంటే అదే తీసుకుంటాం మనం, ఓకేనా, మైనస్లో ఉన్నప్పుడు. ఓకే, ఇది కూడా తెలియకపోతే ఇంకా బేసిక్ అంటే ఇంకో క్లాస్ చెప్పాల్సి వస్తుంది, ఓకే. అర్థమైంది అనుకుంటా ప్రతి ఒక్కరికి. మైనస్లు ప్లస్లు మల్టిప్లికేషన్స్ తెలియకపోతే అంటే ఇంకా బేసిక్ నేర్చుకోవాలనుకుంటే ఓకే, కొందరికి రావు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి, వాళ్ళ కోసం చెప్పమంటే ఒక క్లాస్ సపరేట్గా చెప్తా. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి కావాలనుకుంటే, ఓకే. మన నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సో ఇది కొంచెం లెంతీగా కాకపోతే ఈజీగా అయిపోతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కనిపించడానికే లెంతీగా ఉంటాయి, కాకపోతే సాల్వ్ చేస్తే సింపుల్గా అయిపోతుంది. సో క్వశ్చన్లు ఏమడిగారు? సేమ్ ప్రతి ఒక్క దాంట్లో మనం యూనిట్ డిజిట్ సమ్స్ తీసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో యూనిట్ డిజిట్ మాత్రమే అడుగుతారు, ఓకే. అంతేగాని యూనిట్ డిజిట్ సమ్స్ తీసుకున్నప్పుడు రిమైండర్ అడిగారు. మన కాన్సెప్ట్ యూనిట్ డిజిట్ తీసుకున్నాం కాబట్టి యూనిట్ డిజిటే, ఓకే. యూనిట్ డిజిట్ అడిగారు కాబట్టి సో దీనిది యూనిట్ డిజిట్ అడిగారు. సో మనకు తెలిసింది ఏంది? 4కి ఆడ్ ఉంటే యూనిట్ డిజిట్ ఏంది? 4. ఇక్కడ ఏముంది? ప్లస్. ఎప్పుడైనా ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ పెట్టుకోవాలా, ఇంటూ ఉంటే ఇంటూ పెట్టుకోవాలా, మైనస్ ఉంటే మైనస్ పెట్టుకోవాలి. అంతేగాని మీకు నచ్చినట్టు సింబల్ మాత్రం చేంజ్ చేయకూడదు, ఓకే. సో 3కి మీకు తెలిసిందే సైకిల్ 4తో చూసుకోవాలా. సో 4తో చూస్తే 4 అయితే 32, 1 4 4 16, 1 రిమైండర్. సో 1 రిమైండర్ 3 3 to the power of 1 అంటే లాస్ట్కి వచ్చేది 3, ఓకే. మైనస్ నెక్స్ట్ 7 ఉంది కాబట్టి దీనికి కూడా సైకిల్ ఉన్నది 4 ఉంటుంది. ఇలాంటి డిజిట్స్ కన్నిటికి 4 ఉంటాయి. పెద్ద పెద్ద డిజిట్స్ కన్నిటికి 4 ఉంటాయి. యాక్చువల్లీ 4కి 6 కూడా మనం 4 సైకిల్ తీసుకోవచ్చు. తీసుకున్నా కూడా సేమ్ రిపిటేషన్ అవుతూ ఉంటుంది, ఓకేనా. సో మనం ఇది తీసుకుంటే 2 అని వస్తుంది. సో 7 7 9 9 అనేది యూనిట్ డిజిట్ దీన్ని. అర్థమైనా కూడా 4 6 24, 2 రిమైండర్. సో 7 2 7 to the power of 2. దీన్ని స్క్వేర్ చేస్తే లాస్ట్కి వచ్చేది ఇక్కడ యూనిట్ డిజిట్లో మాత్రం మనం 9. సో మనం లాస్ట్ చూసేది 7 కాబట్టి 7 చూస్తున్నాం, ఓకే. సో 4 + 3 7, 7 - 9 ఎంత? 2 కాదు -2. సో -2, 10 నుంచి -2 చేస్తే మన యూనిట్ డిజిట్ వచ్చేది ఎంత? 8. సో దీని ఆన్సర్ 8, ఓకే. స్లోగా చెప్తున్నా, డీటెయిల్గా చెప్తున్నా.
కొంచెం నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇది కొంచెం డిఫరెంట్. ఇందులో కూడా మనకు అడిగింది యూనిట్ డిజిటే, కానీ కొంచెం స్లైట్గా డిఫరెంట్ ఉంటుంది. చూడంగానే భయపడినంత అవసరం లేదు. కాకపోతే నార్మల్గా జనరల్ వ్యూ, ఓవరాల్ వ్యూ చూస్తే మనకి ఇది యూనిట్ డిజిట్ ఎంత, 0. అదే ఎలా అంటే 5 ఎంత ఉన్నా మనకి ఏమొస్తుంది, 0 వస్తుంది. 5 ఎంత ఉన్నా మనకి యూనిట్ డిజిట్ ఏమొస్తుంది, 5 వస్తుంది. సో మన సేమ్ కాన్సెప్ట్ 6 ఎంత ఉన్నా మనకి ఏమొస్తుంది, 6 వస్తుంది. సో యూనిట్ అనేది 6, 5, 0. నెక్స్ట్ ఇంటూ ఉన్నది కాబట్టి ఇక్కడ 0 చూసుకున్నా 0నే వస్తుంది. అంతేగాని ఇక్కడ ప్లస్ ఉంటే 5 6, 7 ప్లస్ 6 7, 8 ప్లస్ లాస్ట్ 3 తీసుకుంటున్నా 8 9 10 ఉండి దీని యూనిట్ డిజిట్ అడిగితే 0 అంటే అది తప్పు అవుతుంది. ఓకేనా? ఓన్లీ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడే 0 ఇంటూ 0, 0 ఇంటూ సంథింగ్ 0 అవుతుంది. సో ఇట్లున్నప్పుడు ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది. నెక్స్ట్ ఈ 8ది సాల్వ్ చేయాలి. 8ది సాల్వ్ అయినప్పుడు మనకి ఏంది, దీన్ని 4తోనే డివైడ్ చేయాలి. సో 4తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఏమొస్తుందో అప్పుడు ఆ రిమైండర్ని పవర్ పైన పెట్టాలి. అంటే 8 ఆ రిమైండర్ వాల్యూ. ఆ రిమైండర్ ఏంది, దీన్ని 4తో డివైడ్ చేయాలంటే ఇట్లా 4తో ఇక్కడ చేస్తే ఏమొస్తుంది, 4 2 8 అంటే 1/10. 1/10 ఎంత, 1. సో 8/1. ఇలా దీన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 5 6 11 19. సో దీని యూనిట్ డిజిట్ ఎంత, 19. సో మల్టిప్లికేషన్స్కి, అడిషన్స్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎగ్జామ్లో మాత్రం తప్పు వేయకండి టెన్షన్ పడి. చూస్తే యూనిట్ డిజిట్ సింపుల్గానే అనిపిస్తుంది, కానీ చిన్న చిన్న టైంలలో ఎగ్జామ్లో చాలా ప్రెషర్ ఉంటుంది. చాలా అంటే చాలా. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినా యూనిట్ డిజిటే కదా అని స్టార్టింగ్లో నేను కూడా నేర్చుకోలేదు. యూనిట్ డిజిట్ రాదా అనుకున్నా. కాకపోతే ఎగ్జామ్ హాల్లో మాత్రం మార్క్స్ తెప్పించే సబ్జెక్ట్ ఇదే, మార్క్స్ పొడవడానికి కూడా ఇది. ఎందుకంటే మనం చెయ్యం, నేర్చుకున్న వాళ్ళు చేస్తారు. సో వాళ్ళు గెయిన్ అవుతారు, మనం లాస్ అవుతాం. ఆ 2 మార్క్స్ డిఫరెన్స్ అనేది చాలు. సింపుల్గా వాళ్ళు ముంగటికి వెళ్ళిపోతారు, మనం వెనకకి వెళ్ళిపోతాం. సో ఇందులో అన్న ప్రతి ఒక్క కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని సింపుల్గా చెప్పా ఓవరాల్ వ్యూలో, షార్ట్కట్లో. నెక్స్ట్ సాల్వ్ చేస్తే ఎలా అనేది చెప్తున్నా. సో 3కి సైకిల్ కూడా 4 కాబట్టి 3/4/4 అంటే మనం పవర్ని 4తో డివైడ్ చేస్తాం కాబట్టి పవర్ని 4తో డివైడ్ చేసి చేయాలి. దీనికి వచ్చే రిమైండర్ అనేది 2 పైన పెట్టాలి. సో ఎంత, ఇక్కడ -1 వస్తుంది. -1/4 ఎంత, 1. అంతే కదా, -1 ఇంటూ -1 ఇంటూ -1 ఇంటూ -1. సో మైనస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ 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 ప్లస్. సో ఇది ఏమొస్తుంది, 2 రిమైండర్ 1 వస్తుంది, 2/1 వస్తుంది. సో సేమ్ కాన్సెప్ట్ 3కి 4తో డివైడ్ అయిపోతుంది కాబట్టి 0 రిమైండర్. సో 3 ఏమొస్తుంది, పవర్ రిమైండర్ 0 వచ్చినప్పుడు ఏమొస్తుంది, మనం ఏం తీసుకుంటాం, 3/4 తీసుకుంటాం. 4కి ఆడ్ ఈవెన్ చూసుకుంటాం కాబట్టి 5/6 ఉంది మనకి. ఎట్లాగో 5/6 ఉంటే ఏమొస్తుంది, ఆడ్ ఈవెనా, ఆడ్ పవర్ ఈవెన్ ఉన్నా ఆడ్ ఉన్నా ఏమున్నా లాస్ట్కి వచ్చే డిజిట్ ఏంటిది, 5 కాబట్టి అది ఆడ్ అవుతుంది. సో 4/ఆడ్ ఏంటిది మనకి యూనిట్ డిజిట్ 4. 5 ఏది ఉన్నా మనం తీసుకుంటే ఏంటి, 5. నెక్స్ట్ 6 ఏది ఉన్నా మనకు వచ్చేది ఏంటిది, 6. సేమ్ 8 ఆల్రెడీ వేసాం కాబట్టి 8 వేస్తే 8 వస్తుంది. సో దీన్ని అన్నిటిని మళ్ళీ వేస్తే మనకు వచ్చేది లాస్ట్ యూనిట్ డిజిట్ ఎంత, 0. సో అందరికి అర్థమైంది అనుకుంటా కాన్సెప్ట్ చెప్పింది క్లియర్గా. ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఎవరికన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలా తక్కువ మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్. మీరు ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ వీడియో వేయడానికి స్కోప్ ఉంటుంది, చేయబుద్ధి అవుతుంది. ఓకేనా? ఎవరు ఎంకరేజ్ చేయబోతే నాకు కూడా అంత ఊపు ఉండదు చేయడానికి. ఓకే, ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నా. నచ్చితే పక్కా చేయండి. లాస్ట్ సమ్ మీ హోంవర్క్ ఏమన్నా 5 మినిట్స్ ట్రై చేయండి, రాకపోతే ఇదే వీడియోలో ఇక్కడనే చూడండి. సో మనకు తెలిసిన కాన్సెప్ట్ ఏంది, 7కి యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ ఏంది, సైకిల్ కాబట్టి 4తో డివైడ్ చేస్తాం. సో 4తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 4 1s 4, 0, 1 బారో, 4 3s 12, రిమైండర్ ఎంత, 1. సో 7/1 ప్లస్ 9 సైకిల్ ఏంది, ఆడ్ ఈవెన్. ఆడ్ ఉంటే ఏంటి 9, ఈవెన్ ఉంటే 1. ఓకే, సో 9 ప్లస్ 4 సైకిల్ ఈవెన్ ఉంటే 6.
ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనం 4తో డివైడ్ చేయాలంటే లాస్ట్ 2 చూస్తే మాత్రం చాలు. ఇక్కడ మాత్రం 1 చూసా, ఓకేనా. ఇక్కడ లాస్ట్ 2 చూస్తే చాలు. ఇక్కడ డివైడ్ అవుతుంది 12 కాబట్టి మనకి 0 వస్తుంది రిమైండర్. సో 0 వచ్చినా మనం ఏం తీసుకోవాలా, పవర్లో 4 తీసుకోవాలా. తీసుకుంటే 7 + 9 16, 16 + 6 22. మనకి యూనిట్ డిజిట్ కావాలి కాబట్టి యూనిట్ డిజిట్ మాత్రమే తీసుకుంటాం. సో 2 అంతేనా. నెక్స్ట్ 2^4 ఎంత, 16. సో మనకు కావాల్సింది 6 కాబట్టి లాస్ట్ యూనిట్ డిజిట్ కాబట్టి 6 తీసుకుంటాం. 2 + 6 ఎంత, 8. ఇది ప్రాబ్లం. ఇలా చేయాలా సింపుల్గా. సో ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. టెలిగ్రామ్ ఛానల్ పెడతా, అందులో ఇలాంటి పీడిఎఫ్స్ అన్నీ ఫార్వర్డ్ చేస్తా, నేర్చుకోండి. ఓకే, ప్లీజ్ అర్థమవుతే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీట్గా ఫ్రీగా ప్రతి ఒక్క కాన్సెప్ట్ డీటెయిల్ టు డీటెయిల్ అన్ని కాన్సెప్ట్ చెప్తా. అన్ని కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ సెక్షన్లో ప్రతి టాపిక్ పైన 100 నుంచి 200 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేసి ఇంప్రూవ్ అయ్యి ఏ ఎగ్జామ్లో అయినా సరే, ఏ టాపిక్ అయినా సరే 100% చేసేటట్టు నేను మిమ్మల్ని ప్రిపేర్ చేస్తా. ఓకే, హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.